Hey everyone, Pisha here on Pocket Tech. I am back again with another unboxing video. ఈ వీడియోలో మనం సోనీ ఎక్స్పీరియా 1 అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. దీన్ని అన్బాక్సింగ్ చేసి ఈ డివైస్లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనలీ సోనీ ఎక్స్పీరియా 1 మనకి నేమింగ్ స్కీమ్ చూసారా, సోనీ ఎక్స్పీరియా 1, 1, 2, 1, 3 అని వస్తుంది అనమాట. బాక్స్కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఎక్స్పీరియా 1 అని ఉంటుంది, ఈవెన్ ఆన్ ద బాటమ్. అదే టాప్లో చూసుకుంటే కనుక మనకి ఫోన్ యొక్క IMEI ఇన్ఫర్మేషన్ అండ్ అలానే ఇది చూస్తే డ్యుయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఫోన్ యొక్క బ్రీఫ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. యూ కెన్ సీ ఇది వచ్చేసి మనకి 4K HDR OLED డిస్ప్లేతో వస్తుంది. And it comes with Snapdragon 888 chip. Good thing ఏంటి అంటే we have micro SD card support. Let's open it. Ready? 1, 2, 3. tada! ఫస్ట్ బాక్స్లో ఏమొచ్చాయో చూద్దాం. మనకి బాక్స్లో అయితే మాన్యువల్స్ వస్తాయి అండ్ అలానే సేఫ్టీ ఇన్ఫర్మేషన్ షీట్స్. నెక్స్ట్ వీ హ్యావ్ 30 watts అడాప్టర్, ఇది వచ్చేసి USB-Cతో వస్తుంది. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ 2mm USB-C to USB-C ఛార్జింగ్ కేబుల్. అంతే, ఇంతకు మించి మనకి బాక్స్లో ఏం లేవు. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. మనకి ఫోన్ అయితే ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది. లెట్స్ టేక్ ఇట్ అవుట్. సో చూడొచ్చు, బ్యాక్ సైడ్ అయితే మనకి కంప్లీట్గా మ్యాట్ ఫినిష్తో వస్తుంది. ప్రీవియస్ వర్షన్ అయితే గ్లాసీ ఫినిష్ ఉండేది. అండ్ ఇక్కడ చూస్తే మనకి లాంగ్ కెమెరా సెటప్. కెమెరాస్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం. మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఈ చిన్న బటన్ వచ్చేసి షటర్ బటన్. మనం ఫొటోస్ క్యాప్చర్ చేయాలి అంటే వీ కెన్ యూస్ దిస్. ఈ సెంటర్లో వచ్చేసి గూగుల్ వాయిస్ అసిస్టెంట్ కోసం. అండ్ ఇది వచ్చేసి మనకి లాక్ ఆర్ అన్లాక్ బటన్. దీనికే మనకి టచ్ ఐడి ఫీచర్ కూడా ఉంటుంది. అండ్ ఈ పైన వచ్చేసి వాల్యూమ్ టాగల్స్. బాటంలో చూసుకుంటే వీ హ్యావ్ USB-C పోర్ట్ ఫర్ ఛార్జింగ్ అండ్ అలానే వీ హ్యావ్ 1 మైక్రోఫోన్. అండ్ టాప్లో వచ్చేసి మనకి 3.5mm జాక్ ఉంటుంది హెడ్ ఫోన్స్ కోసం. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఇంకా LED ఇండికేటర్ అయితే ఉంటుంది అలాంగ్ విత్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఇది వచ్చేసి మనకి సిమ్ రిమూవల్ అనమాట. సో ఇక్కడ మనకి సిమ్ స్లాట్ ఉంటుంది. దీనికైతే మనకి ఎటువంటి సిమ్ టూల్స్ అవసరం లేదు. జస్ట్ పుష్, మనకి ఇది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూసారా, జస్ట్ ఇలా పుల్ చేస్తే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్. మనం 2 నానో సిమ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదు 1 సిమ్ స్లాట్ అండ్ 1 మైక్రో SD కార్డ్ అప్ టు 1 TB వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. దీంట్లో అయితే మనకి 5G సపోర్ట్ ఉంటుంది. యూ కెన్ సీ థిక్నెస్ అయితే మనకి చాలా థిన్గా అనిపిస్తుంది. జస్ట్ 0.32 ఇంచెస్ ఉంటుంది. వెయిట్ అయితే కనుక అరౌండ్ 186 grams. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ గురించి సెపరేట్గా మాట్లాడుకో అవసరం లేదండి. సోనీ ఫోన్లో మనకి IP65 డస్ట్ అండ్ IP68 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ఉంటుంది. వాటర్లో అయితే కనుక 1.5 మీటర్స్ని 30 minutes వరకు సస్టైన్ చేయగలుగుతుంది. మూవీస్ చూసే వాళ్ళకైతే ఈ డివైస్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి 21:9 ఆస్పెక్ట్ రేషియోలో ఉంటుంది. చూడొచ్చు, చాలా లాంగ్గా ఉంటుంది అండ్ చాలా నారోగా అనిపిస్తుంది. ఫోన్ చేతిలో పట్టుకోవడానికి అయితే సూపర్గా ఉంది, కొంచెం పొడుగ్గా అనిపిస్తుంది. ఈ డివైస్ కన్సిడర్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వచ్చేసి డిస్ప్లే. మనకి దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.5 inches OLED 4K డిస్ప్లే అనమాట. దట్ టు విత్ 120Hz రిఫ్రెష్ రేట్. నేను లాస్ట్ 1 yearగా అయితే చాలా డివైజెస్ యూస్ చేశాను, బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ డివైస్ విచ్ హ్యాస్ 4K విత్ 120Hz రిఫ్రెష్ రేట్. డిస్ప్లే అయితే చాలా డైనమిక్గా అండ్ వైబ్రెంట్గా ఉంది. బట్ నాకు నచ్చింది ఒకటి ఏంటి అంటే పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 627 nits ఉంది. డిస్ప్లే బ్రైట్గా వైబ్రెంట్గా ఉన్నప్పటికీ బ్రైట్ సన్లైట్లో యూజ్ చేస్తున్నప్పుడు డిస్ప్లే కొంచెం డల్గా అనిపిస్తుంది. అదే ఇండోర్స్లో యూజ్ చేస్తుంటే కనుక దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద షార్పెస్ట్ డిస్ప్లే. దీంట్లో వచ్చేసి మనకి ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్ ఉంటాయి. సో సౌండ్ అయితే చాలా చాలా లౌడ్గా అనిపిస్తుంది అండ్ ఇట్ సపోర్ట్స్ డాల్బీ అట్మాస్. సో ఇక్కడైతే మీకు ఒక బిట్ ప్లే చేసి చూపిస్తున్నాను. డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో ఇక్కడ చూడొచ్చు. ఈ బ్రిడ్జ్ బిల్డ్ చేసినప్పుడు వరల్డ్ లో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ లాంగెస్ట్ అండ్ హైయెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్. ఇప్పుడు చూస్తే వరల్డ్ మొత్తంలో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ టాప్ 9th place లో ఉంటుంది. ఇది గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ రైట్ సైడ్ నుంచి. అండ్ ఇక్కడ మనకు ఒక డాక్ ఉంటుంది అనమాట. సో ఫ్యామిలీ అందరూ వచ్చి ఇక్కడ ఫిషింగ్ చేస్తూ ఉంటారు.
మనకి డివైస్లో అయితే సోనీ ఫోటోగ్రాఫిక్ ప్రో కెమెరా సెటప్తో వస్తుంది. యూ కెన్ సీ మనకి ఫోటో ప్రో యాప్ కూడా ఉంది. ఇఫ్ యూ ఓపెన్ నార్మల్ మనకి సోనీ డిఎస్ఎల్ఆర్ కెమెరాలో ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయో అవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు ఆటో అని ఉంది కదా, ఇఫ్ యూ క్లిక్ దట్ మనం ఇక్కడ నుంచి ఏ మోడ్ కావాలి అంటే అది సెట్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ ఆటో మోడ్. నెక్స్ట్ వచ్చేసి పి అని ఉంటుంది, ప్రోగ్రామ్ ఆటో. ఎస్ ఉంటుంది ఫర్ షటర్ స్పీడ్ ప్రయారిటీ. నెక్స్ట్ వచ్చేసి మాన్యువల్ ఎక్స్పోజర్, దిస్ ఈజ్ లైక్ అన్ అపాచర్. తర్వాత వచ్చేసి ఎంఆర్ మాన్యువల్ మోడ్. సో ప్రస్తుతానికైతే నేను షటర్ స్పీడ్ ప్రయారిటీలో తీస్తున్నాను. మనకి దీంట్లో 20 FPSలో ఫొటోస్ క్యాప్చర్ చేయొచ్చు. సో ఒకసారి అలా క్లిక్ చేయగానే మీరు చూస్తున్నారు కదా, టక 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 చాలా ఫోటోలు తీసేస్తుంది. మీరు నా సోనీ ఆల్ఫా 1 కెమెరా అన్బాక్సింగ్ చూసుంటే ఆ వీడియోలో మెన్షన్ చేశాను. సో సేమ్ అలానే మనకు సోనీ ఎక్స్పీరియాలో కూడా అట్ ఏ టైం 20 FPSలో ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి డిఎస్ఎల్ఆర్ కెమెరాలో ఐఎస్ఓ కానీ అపాచర్ కానీ షటర్ స్పీడ్స్ కానీ చేంజ్ చేసుకుంటూ ఉంటాం కదా. డిపెండింగ్ అపాన్ ద కండిషన్స్ మనం ఈ ఫోన్లో కూడా ఈ ఫీచర్స్ అన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి ఫేస్ ఆర్ ఐ ఆటో ఫోకస్ ఉంటుంది. బర్డ్ కానీ హ్యూమన్ ఫోటోగ్రఫీ కానీ తీస్తుంటే మన ఐ ఫోకస్ అయితే ఆటోమేటిక్గా అయిపోతుంది. అండ్ దీంట్లో మనకి కంటిన్యూస్ ఆటో ఫోకస్ ఫీచర్ కూడా ఉంది. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ కెమెరాస్. ఇది వచ్చేసి మనకి ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్తో వస్తుంది. వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చేసి 12 మెగాపిక్సెల్స్ విత్ అన్ అపాచర్ ఆఫ్ 1.7 అండ్ 24 mm ఫోకల్ లెంత్తో ఉంటుంది. అల్ట్రా వైడ్ కూడా మనకి 12 మెగాపిక్సెల్ లెన్సే. ఫీల్డ్ వ్యూ వచ్చేసి 124 degrees ఉంటుంది. అపాచర్ వచ్చేసి 2.2 అండ్ మనకి అల్ట్రా వైడ్లో 16 mm ఫోకల్ లెంత్ వరకు యూస్ చేసుకోవచ్చు. దీంట్లో స్పెషాలిటీ వచ్చేసి టెలిఫోటో లెన్స్. మనకి టెలిఫోటో లెన్స్లో వచ్చేసి మల్టిపుల్ ఫోకల్ లెన్స్ ఉంటుంది. టెలిఫోటో లెన్స్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ ఉన్నప్పటికీ 70 mm ఫోకల్ లెంత్ అండ్ అలానే 105 mm ఫోకల్ లెన్స్ ఉంటాయి. జనరల్గా మనకి స్మార్ట్ ఫోన్స్లో 2 ఫోకల్ లెన్స్ ఉండాలి అంటే కనుక 2 డిఫరెంట్ లెన్స్ యూస్ చేసుకోవాలి. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద మొబైల్ హిస్టరీ మనకి డ్యుయల్ సెన్సార్ టెక్నాలజీని యూస్ చేసుకొని ఒకటే టెలిఫోటో లెన్స్లో 2 ఫోకల్ లెన్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో మనం 70 mmకి 105 mmకి స్విచ్ అవుతూ ఉండొచ్చు. 16 mm యూజ్ చేస్తే కనుక అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్స్ వస్తాయి. అదే 24 mm అయితే నార్మల్ ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది. ఇఫ్ యూ యూజ్ 70 mm ఫోకల్ లెంత్ ఇది వచ్చేసి జూమింగ్ అన్నట్టు. అదే 105కి మూవ్ చేసుకుంటే కనుక మనం టెలిఫోటో లెన్స్ యూజ్ చేసుకొని అల్ట్రా జూమ్ చేసినట్టు. ఒకసారి ఇప్పుడు దీంట్లో క్యాప్చర్ చేసిన ఫొటోస్ చూద్దాం. సో నా పర్సనల్ ఒపీనియన్ వచ్చేసి ఫొటోస్ అయితే సూపర్గా ఉన్నాయి. మీరు ఎప్పుడైతే 16 mm నుంచి 70 mm లోపు షూట్ చేస్తారో మనకి క్వాలిటీ కానీ ఇమేజ్ కలర్స్ కానీ షార్ప్ కానీ సూపర్గా ఉందన్నమాట. అదే 105 mm దగ్గరికి వెళ్ళి ఒకసారి ఫొటోస్ తీసేటప్పటికి కొంచెం షార్ప్నెస్ తగ్గినట్టు అనిపించింది. 105 mm నుంచి 300 mm ఆప్టికల్ జూమ్లో కనుక ఫొటోస్ క్యాప్చర్ చేస్తుంటే షార్ప్నెస్ కొంచెం తగ్గినట్టుగా ఉంది. సో వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి మనం 4K వీడియోస్ అట్ 24, 25, 30, 60, 120 FPSలో షూట్ చేసుకోవచ్చు. ఇంకా 1080p వీడియోస్ గురించి చెప్పక్కర్లేదు. 30, 60, 120, 240 FPSలో షూట్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఇప్పుడు వీడియో శాంపిల్స్ చూద్దాం. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్తో వస్తుంది. దట్ ఈజ్ వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట విత్ 24 mm ఫోకల్ లెంత్. అపాచర్ వచ్చేసి 2.0 ఉంటుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూజ్ చేసుకొని 1080p వీడియోస్ అట్ 30 FPSలో షూట్ చేయొచ్చు. సో కెమెరా డిపార్ట్మెంట్లో ఓన్లీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరానే కొంచెం డిసప్పాయింట్మెంట్. అది కూడా ఒక 12 మెగాపిక్సెల్ ఇచ్చుంటే బాగుండేదేమో అనుకుంటున్నాను. ఇంకొక ఫీచర్ వచ్చేసి మనకి ఆటో ఫోకస్ లాక్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు ఫోటో తీసినప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ని ఫోకస్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద ట్యాప్ చేయగానే మనకు అలా ఒక ఎల్లో స్క్వేర్ వస్తుంది. రైట్ సైడ్ చూస్తే లాక్ అని చెప్పి మనకి ఒక ఆప్షన్ స్విచ్ లాగా ఉంది కదా. ఇఫ్ యూ ఆన్ దిస్ మీరు ఫోన్ని ఎటు మూవ్ చేసినా సరే మనకి ఫోకస్ అనేది లాక్ అయిపోయి ఉంటుంది. ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి ఇదైతే మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 5G చిప్తో వస్తుంది విచ్ ఈస్ 5 nanometers. అండ్ దీంట్లో మనకి ఆక్టోకోర్ CPU అండ్ GPU వచ్చేసి Adreno 660 మీద వర్క్ అవుతుంది. OS అయితే కనుక అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 11తో ఉంటుంది.
సో పెర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉంటుంది. మనకి దీంట్లో డిస్ప్లే వచ్చేసి 4K డిస్ప్లే అలాంగ్ విత్ 120Hz రిఫ్రెష్ రేట్. గేమ్స్ ఆడడానికి అయితే అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నేను ఒక 30 మినిట్స్ కంటిన్యూస్గా గేమింగ్ ఆడిన తర్వాత నాకు ఫోన్ అయితే కొంచెం వామ్గా అనిపిస్తుంది. కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్, ఇది వచ్చేసి మనకి 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 4500 mAh అనేది చిన్న బ్యాటరీ ఏం కాదు. కాకపోతే మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే దీంట్లో మనకి 4K డిస్ప్లేతో వస్తుంది. మనం 120Hz రిఫ్రెష్ రేట్ అయితే 60 కానీ 120 కానీ చేంజ్ చేసుకోవచ్చు. 4K డిస్ప్లేని మనం 2K కానీ 1080p కానీ మార్చుకోలేం. అందువల్ల కొంచెం బ్యాటరీని అయితే ఎక్కువ యూజ్ చేసుకుంటుంది. నేను కంటిన్యూస్గా ఫుల్ బ్రైట్నెస్లో యూజ్ చేస్తే నాకు స్క్రీన్ ఆన్ టైం వచ్చేసి 5 hours మాత్రమే వచ్చింది. ఇది వచ్చేసి మనకి టోటల్ 2 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది, బ్లాక్ అండ్ పర్పుల్. ప్రైస్ వచ్చేసి యూఎస్లో అయితే $1,300 పడింది. నేను ఈ వీడియో షూట్ చేసినప్పటికీ మనకి ఇండియాలో అయితే దీని అవైలబిలిటీ లేదు. ఇండియాలో ఈ డివైస్ యొక్క అవైలబిలిటీ రాగానే పర్చేసబుల్ లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఈ డివైస్ కన్సిడర్ చేయడానికి కొన్ని రీజన్స్ వచ్చేసి, సో ఫస్ట్ వచ్చేసి డిస్ప్లే 4K డిస్ప్లే, సెకండ్ వచ్చేసి పెర్ఫార్మెన్స్, స్నాప్డ్రాగన్ 888 చిప్ అలాంగ్ విత్ Android 11. థర్డ్ వచ్చేసి కెమెరా, దీంట్లో మనకి సోనీ ప్రో కెమెరా అయితే ఉంటుంది విత్ వేరియస్ ఫోకల్ లెన్స్. కాన్స్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ఏంటి అంటే ఫొటోస్ అండ్ వీడియోస్ క్వాలిటీ ఇంకా ఇంప్రూవ్ అయితే బాగుండేదేమో అనిపించింది. సెకండ్ వచ్చేసి పీక్ బ్రైట్నెస్ వచ్చేసి మనకి 627 నిట్సే ఉంది. సో బ్రైట్ సన్లైట్లో యూస్ చేయలేకపోతున్నాము, కొంచెం ఆ బ్రైట్నెస్ కూడా ఇంక్రీజ్ చేయవచ్చు. థర్డ్ వచ్చేసి బ్యాటరీ లైఫ్. సో మై డియర్ సోనీ ఫ్యాన్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్స్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.